హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. సో వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. సో ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరూ దాని పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది. సో అది ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ ఆ కోర్స్ అనేది చాలా వరకు ఒక 70% అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే బై చేయలేదో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, అలాగే కూపన్ కోడ్ కూడా ఉంటుంది. సో ఆ లింక్లోకి వెళ్ళి మీరు కోర్స్ అనేది బై చేయండి. సో లీస్ట్ ప్రైస్ 499 రూపీస్ ఉంటుంది. దానికి ఎలాంటి వ్యాలిడిటీ అనేది లేదు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు వచ్చేసి మనకి ప్రీవియస్గా మనం మిక్స్డ్ అర్థమెటిక్కి సంబంధించి 3 పార్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మూడిటి యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైతే చూడలేదో సో చూడండి. ఇది వచ్చేసి పార్ట్ 4. దీంట్లో కూడా ఒక 12 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో క్వశ్చన్ అనేది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. జస్ట్ ఇక్కడ ఆప్షన్స్ రాస్తాను, అలాగే దాని యొక్క సొల్యూషన్ రావడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ నేను చదివి మీకు వినిపిస్తాను. సో ఇక్కడ ఆప్షన్స్ అనేది ఈ విధంగా నేను రాయడం అనేది జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. మీకు స్క్రీన్ మీద క్వశ్చన్ అనేది కనబడుతుంది. ఏ హాస్టల్ హ్యాడ్ provision for 60 men for 35 days. After 10 days, 15 more arrived at the hostel. How long would the remaining provision last at the same rate? So మనకి ఆప్షన్స్ వచ్చేసి 15 days, 20 days, 25 days, అలాగే 18 days. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు? ఒక హాస్టల్లో కొంతమంది ఉండడానికి ఏ విధంగా ఉంది అంటే 60 మెంబర్స్కి 35 డేస్ ఉండే విధంగా ఉన్నాయి అంటున్నాడు. 60 మెన్ లేకపోతే 60 మెంబర్స్, 60 మెంబర్స్కి 35 డేస్ ఉండే విధంగా వాళ్ళకి సరిపడా సమాన్ ఉన్నాయి అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? 10 రోజుల తర్వాత ఈ విధంగా 10 డేస్ తర్వాత కానివ్వండి, 20 డేస్ తర్వాత కానివ్వండి ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఈ డేస్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో నుంచి మైనస్ చేసి మనం తీసుకోవాలి. ఏమంటున్నాడు? ఆఫ్టర్ 10 days 15 more men arrived at the hostel. 10 రోజుల తర్వాత 15 మంది ఎక్స్ట్రాగా మెన్ అనేది హాస్టల్కి యాడ్ అయ్యారు అంటున్నాడు. యాడ్ అయిన తర్వాత దాంట్లో ఉండే ప్రొవిజన్స్ అంటే ఐటమ్స్ కానివ్వండి వాళ్ళకి ఎన్ని రోజుల వరకు వస్తాయి అని చెప్పి అనేది క్వశ్చన్. సో ఇనీషియల్గా మనకి తీసుకుంటుంది 60 మెన్కి 35 డేస్కు సరిపడా ఐటమ్స్ అనేది ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు? 10 డేస్ తర్వాత 15 మెంబర్స్ ఎక్కువగా యాడ్ అయ్యారు అంటున్నాడు. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనకి 60 ఉన్నారు ఇనీషియల్గా. 10 డేస్ తర్వాత అంటే లాస్ట్ ఎన్ని డేస్ ఉంటుంది మనకి? టోటల్ 35 డేస్లో సరిపోయేలా ఉంది వాళ్ళకి. సో కాకపోతే ఇక్కడ ఏమవుతుంది? 10 డేస్ తర్వాత 15 మెంబర్స్ ఎక్కువ జాయిన్ అయ్యారు. సో 10 డేస్ తర్వాత అంటే రిమైనింగ్ మనకి ఎన్ని డేస్ ఉంటుంది? 35 నుంచి 10 డేస్ తీసేసామనుకో 25 డేస్ ఉంటుంది. ఈ 25 డేస్కి 60 ఉన్నది కాస్త ఏమైంది? 15 మెంబర్స్ ఎక్కువగా యాడ్ అయ్యారు. అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు? 75 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు మనకి అది అవైలబుల్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఎన్ని డేస్కి వస్తాయి అని చెప్పి అనేదే క్వశ్చన్. సో మనకి 15 4s, 15 5s, 5 1s, 5 5s. ఫైనల్గా డి యొక్క వాల్యూ వచ్చేసి 20 డేస్కి సరిపడా వస్తుంది. సో 10 డేస్ వరకు అలానే ఉంటుంది. కాకపోతే 10 డేస్ తర్వాత ఏమవుతుంది అంటే 10 డేస్ తర్వాత అంటే రిమైనింగ్ ఎన్ని డేస్ ఉండాల్సి డేస్ అనేది మనకి మారది, ఫిక్స్డ్ అనమాట. సో మనకి ఏంటిది 25 డేస్ మిగిలిపోయి ఉంటుంది. ఈ 25 డేస్లో మనకి ఎక్స్ట్రాగా 15 మెంబర్స్ అనేది యాడ్ అవుతున్నారు. ఆ 15 మెంబర్స్ యాడ్ అయిన తర్వాత కూడా ఎన్ని రోజులకు వస్తుంది అంటే 20 డేస్కి వస్తుందని చెప్పి అర్థం. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఆఫ్టర్ 10 డేస్ అన్నా ఆఫ్టర్ 20 డేస్ అన్నా ఎంత ఇవ్వండి, ఇనీషియల్గా మనకి ఏవైతే డేస్ ఉంటాయో దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేసి ఇనీషియల్గా ఉన్న మెంబర్స్కి మల్టిప్లై చేయండి. ఈజ్ ఈక్వల్ టు మనకి యాడ్ చేయమంటే యాడ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయమంటే సబ్ట్రాక్ట్ చేయండి. ఒకసారి 10 మెంబర్స్ని యాడ్ చేశాడు అని చెప్పి ఇస్తాడు. ఒకసారి 10 మెంబర్స్ వెళ్ళిపోయారు లెఫ్ట్ అని చెప్పి ఇస్తాడు. ఏ విధంగా ఇచ్చినా యాడ్ అయ్యారు అంటే మనకి ఈ నెంబర్కి యాడ్ చేయండి. ఇన్ కేస్ లెఫ్ట్ అయ్యారని చెప్పి అంటాడు, ఈ దీంట్లో నుంచి మైనస్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సో స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటే సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. 60 people could do a piece of work in 17 days.
ఆఫ్టర్ 6 days 5 of the workers left. How many days from then will it take to complete the work? సో మనకి ఆప్షన్స్ వచ్చేసి 13, 12, 15, 16. క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటున్నాడు, ఒక పనిని 60 మంది 60 people 17 daysలో ఫినిష్ చేస్తారంట. ఇనీషియల్గా ఏదైనా ఒక వర్క్ని 60 people 17 daysలో ఫినిష్ చేస్తారు అంట. తర్వాత ఏమైంది, ఆఫ్టర్ 6 days 6 రోజుల తర్వాత ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఇనీషియల్గా 60 members ఉన్నారు. ఆఫ్టర్ 6 days అంటే 17 నుంచి 6 మైనస్ చేయండి అంటే 11. ఆఫ్టర్ 6 days తర్వాత ఏమైంది అంటున్నాడు, 5 వర్కర్స్ లెఫ్ట్ అంటున్నాడు, 5 మంది వెళ్ళిపోయారు అంటున్నాడు. వెళ్ళిపోయారంటే దీంట్లో నుంచి మైనస్ చేయండి, దట్ ఈస్ 55. వెళ్ళిపోతే ఆ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటున్నాడు. సో మనకి డి. సో 11 1s 11 5s 5 1s 5 12s 5 వర్కర్స్ వెళ్ళిపోయిన తర్వాత వర్క్ ఫినిష్ అవ్వడానికి 12 days పడుతుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇన్ కేస్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కూడా అడుగుతాడు, ఆ కంప్లీట్ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటాడు. అలాంటి సందర్భాలు ఏంటి, ఇనీషియల్గా మనకి ఎన్ని డేస్ చేశారు, 6 days. 6 days 5 members వెళ్ళిపోయిన తర్వాత మనకి టోటల్ వర్క్ ఎంత, ఎన్ని డేస్లో కంప్లీట్, 12 days. సో టోటల్ 18 days. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అడిగాడు అనుకోండి, 18 days అవుతుంది. 5 members లెఫ్ట్ అయిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 12 days అవుతుంది. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 12. ఇన్ కేస్ మనకి ఇనీషియల్ నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అడిగాడు అనుకోండి, 18 days అవుతుంది ఆన్సర్. సో స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3 ఏంటి చూడండి, ₹3105 ఈజ్ డ్యూ టు బి డివైడెడ్ అమాంగ్ KL and M in the proportion of 2/3 is to 3/4 is to 1/2 respectively. How much will L gets? So option A 1080, 810, 1215, 970. సో ఏమంటున్నాడు, ఒక టోటల్ అమౌంట్ 3105ని ముగ్గురు వ్యక్తులకి ఈ మనీ అనేది పంచుతున్నాడు. ఆ ముగ్గురు ఎవరు, LM అండ్ అలాగే KLM. ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి 3150 రూపీస్ పంచుతున్నాడు. ఏ విధంగా డివైడ్ చేస్తున్నాడు, 2/3 is to 3/4 is to 1/2. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఏం చేస్తాం, కింద ఉన్న వాటికి ఎల్సిఎం చేస్తే ఆ ముగ్గురికి సంబంధించిన రేషియో అనేది రావడం జరుగుతుంది. వీటికి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, 3కి 4కి 2కి డైరెక్ట్గా మనం చూడగానే చెప్పేసి ఎల్సిఎం వచ్చేసి 12 వస్తుంది. సో 12 ఎల్సిఎం అయితే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 4తోని మల్టిప్లై చేయాలి, దీన్ని 3తోని మల్టిప్లై చేయాలి, అలాగే దీన్ని 6తోని మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే మనకి న్యూమరేటర్లో ఉన్న వాల్యూని మల్టిప్లై చేస్తే మనకి వాటి యొక్క రేషియోస్ అనేది రావడం జరుగుతుంది. 2 into 4 అంటే 8, 3 into 3 అంటే 9, 1 into 6 అంటే 6. సో ఫైనల్గా KL/M మధ్య రేషియో వచ్చేసి 8:9:6. ఈ రేషియోలో 3105 అమౌంట్ ఏదైతే ఉంటుందో వాటిని పంచుకుంటారు. సో మనకి ఏమంటున్నాడు, ఎల్కి ఎంత వస్తుంది అంటే, ఎంత వస్తుందో తెలియాలి అంటే ప్రతి ఒక్కటి మనకి తెలియాలి. 8 + 9 17, 17 + 6 23. సో 23 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, టోటల్ 3105. సో 23 టేబుల్తో కదా, 23 1s 23. ఇక్కడ ఎంత మిగులుతుంది, 8 మిగులుతుంది, 80. 23 3s 69. 16 అంటే ఎంత మిగులుతుంది మనకి, ఇక్కడ 11 మిగులుతుంది, 115 ఉంటుంది ఫైనల్గా. 23 5s. సో 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత, 135. సో 1 పార్ట్ యొక్క వాల్యూ 135 అయినప్పుడు మనకి ఏం ఓవల్ గురించి అడుగుతున్నాడు, ఎల్కి ఎంత వస్తుంది అంటున్నాడు. ఎల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు, 9 పార్ట్స్ ఉన్నాడు. 1 పార్ట్స్ యొక్క వాల్యూ 135 అయితే 9 పార్ట్స్ యొక్క వాల్యూ 9 × 135. సో ఎంత అవుతుంది, 1350. 10 times చేస్తే అలా నుంచి 1 time మైనస్ చేయండి. సో 1215 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది.
సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో జస్ట్ ఏం లేదు, ఇక్కడ 10 టైమ్స్ చేశాను, దానిలో నుంచి 1 టైం సబ్ట్రాక్ట్ చేశాను. డైరెక్ట్గా అయినా మల్టిప్లై చేయండి. 9 5 45, 4 ఉంటుంది, 9 3 27, 27 + 4 31, 3 ఉంటుంది, 9 1 9, ఇక్కడ 3 12. సో 12 15 అనేది ఆన్సర్ అవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, divide 13,680 in 3 parts such that first part is 3/5 of the third part and the ratio between second and third part is 4:7. How much is the first part? Options 3780, 6300, 3600, 4800. సో టోటల్ అమౌంట్ ఎంత అంటున్నాడు? 13,680 రూపీస్ ఉంది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. సపోజ్ ఎక్స్ వై జెడ్ అనుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ పార్ట్ ఈజ్ 3/5 ఆఫ్ ద థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఏదైతే జెడ్ ఉందో ఈ జెడ్ అనేది ఏమంటున్నాడు? ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో 3/5 ఆఫ్ ద థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్లో 3/5 ఉంది అంటున్నాడు. సో మనకి ఏ విధంగా రాసుకోవచ్చు? 3z, సో 3z/5 అంటే ఓవరాల్ ఏమొస్తుంది? 5 ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇది వచ్చేసి 3, అలాగే 5 ఉంటుంది. ఎక్స్కి జెడ్కి మధ్య రేషియో 3:5 ఉంటుంది. దీని ప్రకారం ఏమంటున్నాడు? ఫస్ట్ పార్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్లో 3/5 ఉంది అంటున్నాడు. సో ఇది వచ్చేసి 3/5 ఈ విధంగా ఉంటుంది జెడ్కి, ఈ 5 అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఫైనల్గా x:z వచ్చేసి 3:5 ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ ఈస్ 4:7 రేషియోలో ఉంది, 4:7. సో ఈ విధంగా మనకి మిక్స్డ్గా రేషియోస్ ఇచ్చినప్పుడు కంబైన్ చేసి ఎలా కనుక్కుంటామంటే ఈ మూడిటిలో మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్ని తీసుకోండి. ఈ మూడిటిలో మనకి ఎక్స్కి కామన్ లేదు, వైకి కామన్ లేదు, జెడ్కి మాత్రమే మనకి కామన్ ఉంది. ఇక్కడ 5 7. సో అప్పుడు ఏం చేయాలి? ఆపోజిట్ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. దీన్ని 7తోని దీన్ని 5తోని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ మీద దాన్ని 7తోని మల్టిప్లై చేస్తే 21 35 వస్తుంది. కింద దాన్ని 5తోని మల్టిప్లై చేస్తే 20 35 వస్తుంది. సో ఓవరాల్గా మనకి చేసిన తర్వాత ఏమవుతుంది? 21 ఇక్కడ కామన్, ఇవి సేమ్ ఉన్నాయనుకోండి మనకి డైరెక్ట్గా రాసేయచ్చు. సో 20 35. సో ఫైనల్గా x:y:, ఆ మూడు నెంబర్స్ మధ్య రేషియో ఏ విధంగా ఉంది? 21:20:35. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు మనకి? హౌ మచ్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఎన్ని పార్ట్స్ ఉంది? 21 పార్ట్స్ ఉంది. సో టోటల్ ఎన్ని పార్ట్స్ మనకి? ఎందుకంటే టోటల్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి 21 20 41 36 76. సో 76 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ 13,680 ఇచ్చేసాడు. సో 13,680 క్యాన్సిలేషన్ చేయండి. 4 19 పోతుంది, 4 3 12, ఇక్కడ 1 మిగులుతుంది, 4 4 4 2 0. సో 19 పార్ట్స్ యొక్క వాల్యూ మళ్ళీ ఎంత వచ్చింది? 3,420 వచ్చింది. ఇప్పుడు 19 క్యాన్సిల్ అవుతుందో చూసుకోండి. 19 1 19, 19 1 19, ఇక్కడ 15 మిగులుతుంది, 15 2 152 ఉంది. సో 19 8 పోతుంది, 19 8 152, ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0. సో ఫైనల్గా దీని నుంచి మనకి 1 పార్ట్ యొక్క వాల్యూ 180 వచ్చేసింది. సో మనకి ఏమడుతున్నాడు? ఫస్ట్ పార్ట్ యొక్క వాల్యూ, ఫస్ట్ పార్ట్ ఎన్ని పార్ట్స్ ఉంది? 21 పార్ట్స్ ఉంది. 1 పార్ట్ యొక్క వాల్యూ 180 అంటే 21 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 37, మనకి ఎక్కడ ఉంటుంది? 3780 అవుతుంది ఆన్సర్. సో 3780 ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 3780. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5, ఇన్ ఏ బ్యాగ్ containing red, green and pink tokens, the ratio of red to green tokens was 5:11, while the ratio of pink to red tokens was 7:15. What was the ratio of the green to pink tokens? So option 11:7, 33:7, 77:75, 75:77.
సో ఇక్కడ ఏమంటున్నా, ఒక బ్యాగ్లో మనకి 3 రకమైన టోకెన్స్ ఉన్నాయంట. రెడ్ కలర్ టోకెన్స్, గ్రీన్ కలర్ టోకెన్స్, అలాగే పింక్ కలర్ టోకెన్స్. ఈ విధంగా ఒక బ్యాగ్లో ఒక 3 కలర్ టోకెన్స్ ఉన్నాయి అంటే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ రెడ్ టు గ్రీన్ టోకెన్స్ మధ్య రేషియో ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 5:11 ఇచ్చేసాడు. అలాగే నెక్స్ట్ రేషియో ఆఫ్ పింక్ టు రెడ్ టోకెన్స్, పింక్ నుంచి రెడ్ టోకెన్స్ మధ్య రేషియో ఎంత ఇచ్చాడు మనకి, 15:7 ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనకి కంబైన్ చేయాలంటే ఏం చెప్పాను, కామన్ పాయింట్ ఎలిమెంట్ అనేది ఉండాలి. ఇక్కడ ఆర్ అనేది కామన్గా ఉంది. జస్ట్ ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్లో నేను 7:15 ఉంది, ఇక్కడ మనకి R:P రాశాను కాబట్టి 15:7 తీసుకున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఎందుకంటే ఆర్ సేమ్ ఉంది కాబట్టి ఈ విధంగా ఈజీ అవుతుందని తీసుకున్నాను నేను. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 3తోని మల్టిప్లై చేయాలి, ఇక్కడ 3తోని మల్టిప్లై చేసి 15 అవుతుంది, ఇది డైరెక్ట్గా 1తోని మల్టిప్లై చేయాలి. జస్ట్ ఏం లేదు, ఆర్ యొక్క వాల్యూని ఈక్వల్ చేసామనుకోండి, ఆ రేషియోని ఈజీగా మర్జ్ చేయొచ్చు. సో ఏమొస్తుంది దీని ప్రకారం, ఫస్ట్ యొక్క రేషియో R:G, 5×3 = 15, 11×3 = 33. నెక్స్ట్ R:P ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 15:7. సో ఫైనల్గా మనకి ఆర్జీపీ మనకి రేషియో ఏ విధంగా వస్తుంది మనకి, 15:G అంటే 33:P అంటే 7. రెడ్ టోకెన్స్ 15 పార్ట్స్, గ్రీన్ టోకెన్ 33 పార్ట్స్, పింక్ టోకెన్ 7 పార్ట్స్ ఉంది. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ గ్రీన్ టు పింక్ టోకెన్స్, గ్రీన్ నుంచి పింక్ టోకెన్స్కి మధ్య రేషియో 33:7 అవుతుంది ఆన్సర్. సో 33:7 ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6, there are 90 coins comprising of 5 and 10 paise coins. The value of all the coins is 7 rupees. How many 5 paise coins are there? 50, 45, 40, 35. సో ఈ క్వశ్చన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి జనరల్ మెథడ్ ద్వారా, సెకండ్ వన్ వచ్చేసి ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు. ఫస్ట్ జనరల్ మెథడ్ ద్వారా చూద్దాం. సో టోటల్ మనకి 90 కాయిన్స్ ఉన్నాయి అంటున్నాడు. ఈ 90 కాయిన్స్లో 5 పైస్ కాయిన్స్ అలాగే 10 పైస్ కాయిన్స్ ఉన్నాయి అంటున్నాడు. నేను సింపుల్గా ఏం చేస్తాను అంటే, నేను 5 పైస్ కాయిన్ని ఎక్స్ అనుకుంటాను, 10 పైస్ కాయిన్స్ని వై అనుకుంటాను. సో ఏమవుతుంది, 5 పైస్ కాయిన్స్ 5x ప్లస్ 10 పైస్ కాయిన్స్ 10y దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి, దాని యొక్క వాల్యూ 7 రూపీ ఇచ్చాడు. 7 రూపీ ఇవన్నీ పైసెస్లో ఉన్నాయి కాబట్టి ఏం చేశాను, 700 రాసుకుంటాను నేను, ఎందుకంటే పైసాస్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ, ఎక్స్ అనేది ఇనిషియల్గా మనకి పైసా 5 పైస్ కాయిన్స్, ఎక్స్ 5 పైస్ కాయిన్స్ అలాగే వై పైస్ కాయిన్స్. దీని యొక్క వాల్యూ టోటల్ కాయిన్స్ ఎంత అని చెప్పి ఇచ్చాడు, 90 కాయిన్స్ అని చెప్పి ఇచ్చేసాడు. సో ఇది మనకి కాయిన్స్లోకి కన్వర్ట్ అయిపోయింది, ఇది కూడా మనకి కాయిన్స్లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇది 1 అలాగే ఇది 2 అనుకుంటే, సో మనకి ఈక్వల్ చేయాలంటే క్యాన్సిల్ అవ్వాలంటే దీన్ని ఏం చేస్తానంటే నేను ఇంటూ 5తో చేస్తాను. అప్పుడు ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో 5x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 90 × 5 అంటే 450. సో మనకి 1 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేసుకుని 3 అనుకుంటే 1 - 3 చేసేయండి. 5x క్యాన్సిల్ అయిపోతుంది. 10y - 5y ఎంత అవుతుంది, 5y. సో దట్ ఈస్ ఈక్వల్ 700 - 450 అంటే 250. సో ఫైనల్గా y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 50 వస్తుంది. 5 1s 5 2 5s కాబట్టి. సో y అంటే మనకి ఏంటి, 10 పైస్ కాయిన్స్ వచ్చేసి 50 ఉన్నాయి. సో టోటల్ కాయిన్స్ ఎంత, 90 కాయిన్స్. దీంట్లో 10 పైస్ కాయిన్స్ వచ్చేసి 50 ఉంటే 5 పైస్ కాయిన్స్ ఎంత ఉంటాయి, 40 ఉంటాయి. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి జనరల్ మెథడ్ ద్వారా చేయాలి అంటే. సో ఇన్ కేస్ మనకి ఆప్షన్ ద్వారా చేయాలంటే చూడండి, ఆప్షన్స్లో మనకి ఇచ్చింది ఏంటిది, ఏమడిగాడు క్వశ్చన్లో 5 పైస్ కాయిన్స్ ఇచ్చేసాడు. సో మనకి దీన్ని 5 పైస్ కాయిన్స్ అంటే ఇంటూ 5 చేసామనుకోండి ఎంత అవుతుంది మనకి, 250. 250 అనేది ఏంటిది మనకి, 250 పైసా అంటే ఎంత, 2.5 రూపీస్ అవుతుంది అది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిమైనింగ్ అన్ని టోటల్ 90 అనుకుంటే 50 వెళ్ళిపోయినాయి. 50 వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత ఉంటే 40 ఉంటాయి. 40 అనేది ఏంటి, 10 పైస్ కాయిన్స్ ఇంటూ 10 చేయండి.
ఇట్ ఈస్ ఈక్వల్ టు 400. 400 అనేది ఏంటిది? 400 పైసా. దీన్ని రూపీస్ కన్వర్ట్ చేయాలంటే 4 రూపీస్ అవుతుంది. 4 ప్లస్ 2.5 6.5. మనకి టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 7 రూపీస్ అని చెప్పి ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ ప్రకారం ఎంత వస్తుంది? 6.5 వస్తుంది. అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంటూ 5 చేసామనుకోండి 225 అంటే 2.25 రూపీస్ అవుతుంది. సో రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? మళ్ళీ 45 ఇంటూ 10 చేసామనుకోండి మనకి ఎంత అవుతుంది? 450 అంటే మనకి ఎంత రూపీస్లో కనుక 4.5 అంటే 4.5 ప్లస్ 2.5 అంటే 6.75 వస్తుంది ఆప్షన్ బి ప్రకారం దాని యొక్క టోటల్ వాల్యూ. సో ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, 40 ఇంటూ 5 చేసామనుకోండి 200 అంటే మనకి రూపీస్లో కన్వర్ట్ చేస్తే మనకి 2 రూపీస్. రిమైనింగ్ ఎన్ని కాయిన్స్ ఉంటాయి? 50 కాయిన్స్. 50 ఇంటూ అన్ని కూడా 10 పైస్ కాయిన్స్. 50 ఇంటూ 10 అంటే 500 అనేది ఏంటిది? 500 పైసా. దీని రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే 5 రూపీస్ అవుతుంది. సో 5 + 2 7. సో 5 + 2 7 సాటిస్ఫై అయింది కాబట్టి ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా కూడా చేయొచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే అది దానిలో చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 7, pipes A and B can fill a tank in 15 and 12 minutes respectively. Pipe C can empty the same tank when full at a rate of 2 liters per minute. If all the 3 pipes are turned on at the same time, it takes 4/7 minutes to fill the tank. The capacity of the tank is 60 liters, 75 liters, 80 liters, 90 liters. ఏమంటున్నాడు? పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 15 and 12 minutes respectively. Pipe C can empty the same tank when full at the rate of 2 liters per minute. If all the 3 pipes are turned on at the same time, it takes 4/7 minutes to fill the tank. The capacity of the tank is. సో మనకి 3 రకాల పైప్స్ ఉన్నాయి. రెండేమో ఫిల్ చేస్తే ఒకటేమో ఎంటీ చేస్తుంది. సో ఓవరాల్గా 3 పైపులు ఓపెన్ చేసిన తర్వాత ట్యాంక్ని ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు? 4/7 minutes పడుతుంది అంటున్నాడు. సో అప్పుడు ఎంత అవుతుంది టోటల్ టైం? ఇది వచ్చేసి 60/7 minutes. సో టోటల్ 3 ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫిల్ అవ్వడానికి 60/7 minutes పడుతుంది. సో ఫస్ట్ ఏమంటున్నాడు? పైప్ ఏ 15 minutes, పైప్ బి 12 minutes పడుతుంది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఫిల్ చేయడానికి. నెక్స్ట్ పైప్ సి వచ్చేసి 2 liters per minute ప్రకారం ఖాళీ చేస్తుంది, ఎంటీ చేస్తుంది అంటున్నాడు. సో ఫస్ట్ ఈ రెండు చూద్దాం. ఈ రెండు కూడా మనకి ఏంటిది? ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి మనకి ఎంత వస్తుంది? 60 వచ్చేస్తుంది. సో టోటల్ వర్క్ ఇక్కడ ఈ ఏబి వరకు తీసుకుంటే 60 అయితే ఇది 4 times పోతుంది, ఇది వచ్చేసి మనకి ఎంత 5 times పోతుంది. సో ఓవరాల్గా 60ని 9 minutesలో ఫిల్ చేస్తుంది. ఏ లెక్క ప్రకారం ఏ మరియు బిని మాత్రమే తీసుకుంటే అది టోటల్గా ఫిల్ చేయడానికి 60/9 minutes అనేది పడుతుంది. సో నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ? నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటిది? ఎంటీ చేస్తున్నాడు. ఇది ఏ విధంగా చూడండి, ఎంటీ చేస్తున్నది ఏ విధంగా 2 liters per minute లాగా ఎంటీ చేస్తున్నాడు అంటున్నాడు. సో అప్పుడు ఏ విధంగా తీసుకుంటాం? ఫస్ట్ వచ్చేసి పర్ మినిట్కి 1/15 అనుకుంటే ఏది, అలాగే బీది వచ్చేసి 1/12 అనుకుంటే, రిమైనింగ్ ఒకటి ఎంటీ చేస్తుంది కాబట్టి దాని యొక్క టైం తెలియదు కాబట్టి టీ అనుకుంటే, దీని యొక్క టోటల్ టైం ఎంత పడుతుంది అంటున్నాడు మనకి ఇక్కడ? 60/7. సో టోటల్ టైం వచ్చేసి మనకి ఎంత? 60/7 పడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ తీసుకుంటే సో 60/7 కదా, 7/60 రాసుకోవాలి పర్ మినిట్కి కాబట్టి, రివర్స్లో చేస్తున్నాం కాబట్టి. సో మనకి టీని అటు సైడ్ పంపించండి. 1/15 ప్లస్ 1/12 మైనస్ 7/60. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/t. సో ఇక్కడ ఎల్సిఎం 60 అవుతుంది. 60 అంటే ఇది 4 times, ఇది 5 times, ఇలా 7 times అలానే ఉంటుంది.
సో ఫైనల్గా 1/t వచ్చేసి ఎంత అవుతుంది మనకి ఇక్కడ 9 - 7 అంటే 2, 2/60 అంటే 1/30. సో టోటల్ ఎంత మనకి 30 పడుతుంది. కాకపోతే ఏమవుతుంది, ఇది సి అనే పైప్ని ఓపెన్ చేయడం ద్వారా ఇది 2 లీటర్స్ పర్ మినిట్కి ఫిల్ చేస్తుంది. ఇక్కడ 30 మినిట్స్ ఉంది. సో 2 లీటర్ పర్ మినిట్స్కి ఎంటీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఎంత టైంకి ఫిల్ అవుతుంది అంటే మనకి అక్కడ 2 ఏదైతే ఉంటుందో 2 × 30 చేసేయండి సరిపోతుంది. ఓవరాల్గా మనకి 60, దాని యొక్క కెపాసిటీ వచ్చేసి 60 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 30 మినిట్స్ పడుతుంది. ఈ 30 మినిట్స్ ఏ విధంగా పడుతుంది, 2 లీటర్స్ పర్ మినిట్కి ఎంటీ చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా 30 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఆ కంప్లీట్ ట్యాంక్ని ఎంటీ చేయడానికి 30 మినిట్స్ పడుతుంది. ఆ 30 మినిట్స్ ఏ ప్రకారం పడుతుంది, 2 లీటర్స్ పర్ మినిట్ ప్రకారం. అప్పుడు కెపాసిటీ ఏమవుతుంది, పర్ మినిట్కి 2 లీటర్స్ ఎంటీ చేస్తే ఇక్కడ టైం ఎంత వచ్చేసింది మనకి 30 మినిట్స్ ఎంటీ చేయడానికి పడుతుంది. 30 మినిట్స్ ఎంటీ చేయడానికి పడుతుంది. దానికి కెపాసిటీ ఏమవుతుంది 30 × 2. సో ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చేసి మనకి 60 లీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. పైప్ ఏ వచ్చేసి 15 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. పైప్ బి వచ్చేసి 12 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. పైప్ సి వచ్చేసి 2 లీటర్స్ పర్ మినిట్ ప్రకారం ఆ ట్యాంక్ని ఎంటీ చేస్తుంది అంటున్నాడు. ఇనీషియల్గా మనకి ఏమి ఇచ్చాడు, ఈ 3 కూడా ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 60/7 మినిట్స్ పడుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఏం చేశాను, ఏ మరియు బి తీసుకున్నాడు. దీని టోటల్ కెపాసిటీ 60 అనుకుంటే ఇది వచ్చేసి 4/5. సో టోటల్ ఏ మరియు బి తీసుకున్నప్పుడు దాని యొక్క 60/9. సో ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఏం తీసుకున్నాను, ఏ యొక్క పర్ మినిట్కి 1/15, బి పర్ మినిట్కి 1/12, సి మనకి ఎంత ఖాళీ చేస్తుంది, ఓవరాల్గా ఎంత టైంలో ఎంటీ చేస్తుందో మనకు తెలియదు. అంటే 1/t దాని యొక్క టైం అనేది కనుక్కుంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పైప్ ట్యాప్స్ ఓపెన్ చేసిన టైం ఎంత పట్టింది, 60/7 పర్ మినిట్కి. కాబట్టి 7/60 రాసుకున్నాను. సో దీంట్లో నుంచి మనకి టీ వచ్చింది. టీ అనేది ఏంటి 30. ఈ 30 మినిట్స్ అనేది ఏంటి, ట్యాంక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు అది ఓవరాల్గా ట్యాంక్ అనేది ఫుల్ ఉన్నప్పుడు అది ఎంటీ చేయడానికి 30 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు సి ప్రకారం ఏంటి, సి అనేది ఎంటీ చేస్తుంది. ఏ విధంగా 2 లీటర్స్ పర్ మినిట్ ఓవరాల్గా ఎంటీ చేయడానికి 30 మినిట్స్ పట్టింది సికి. సో మనకి 2 లీటర్స్ పర్ మినిట్కి ఎంటీ చేస్తే దాని యొక్క కెపాసిటీ ఏమవుతుంది 30 × 2. సో 60 లీటర్స్ అనేది ట్యాంక్ యొక్క కెపాసిటీ అవుతుంది. సో నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 8. Pipe P alone can fill up a cistern in 15 hours. Pipe Q alone can fill up the same cistern in 20 hours. The pipes are simultaneously opened and it is found that due to leakage at the bottom of the cistern, it takes 60/91 hours extra for the cistern to be completely filled. Calculate the time taken by the leak to empty the complete filled up cistern if both the pipes are closed. So options వచ్చేసి 100 hours, 110 hours, 120 hours, 140 hours. సో ఇక్కడ ఏమంటున్నాడు, పైప్ ఏ వచ్చేసి అలోన్గా ఫిల్ చేయడానికి 15 hours, పైప్ క్యూ వచ్చేసి అలోన్గా ఫిల్ చేయడానికి 20 hours పడుతుంది అంటున్నాడు. సో వీటి యొక్క ఎల్సిఎం మనకి ఏమవుతుంది 60 అవుతుంది. సో ఎల్సిఎం వచ్చేసి 60. ఇది 4 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. టోటల్ కెపాసిటీ 60 అనుకుంటే టోటల్ ఫిల్ చేయడానికి 60/7. లీకేజ్ లేకముందు పి మరియు క్యూలు తీసుకుంటే టోటల్ ఆ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 60/7 పడుతుంది. 60/7 అవర్స్ పడుతుంది. ఇది మినిట్స్ అవర్స్ పడుతుంది. సో కాకపోతే దానికి లీకేజ్ ఉండడం వల్ల ఈ టైం తీసుకునేది కాస్త ఎక్స్ట్రా ఎంత టైం పట్టింది అంటున్నాడు, 60/91 టైమ్స్ పట్టింది. బికాస్ ఆఫ్ లీకేజ్ ఉండడం వల్ల ఆ సిస్టమ్కి లీకేజ్ ఉండడం వల్ల ఇంత టైం పట్టాల్సింది కాస్త 60/91 ఎక్కువ టైం పట్టింది అంటున్నాడు. సో దీని ఎల్సిఎం ఏమవుతుంది 91 అవుతుంది. సో
ఇక 13 టైమ్స్ పోతుంది, 13 టైమ్స్ మల్టిప్లై చేయండి, 60 ఇంటూ 13 అంటే మనకి 780 ప్లస్ 60, సో టోటల్గా 840/91. సో ఈ 840/91 అనేటిది లీకేజ్తో పాటు ఆ ట్యాంక్ని ఫిల్ చేయడానికి టోటల్ టైం వచ్చేసి మనకి 840/91 అవర్స్ పడుతుంది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, క్యాలిక్యులేట్ ద టైం టేకెన్ బై లీక్ టు ఎంటీ ద కంప్లీట్లీ ఫిల్డ్ సిస్టమ్ ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ క్లోజ్డ్. సో ఇక్కడ ఏంటిది మనకి సేమ్ మనకి ప్రీవియస్ క్వశ్చన్ లాగానే పర్ అవర్కి 1/15 పి అనేది, నెక్స్ట్ క్యూ అనేది పర్ అవర్కి 1/20. మనకి సి ఏదైతే ఉందో అది మనకి తెలియదు, దాన్ని నేను ఏమనుకుంటున్నానంటే సపోజ్ 1 - T అనుకుంటున్నాను. ఎంటీ లీకేజ్ని ఈ విధంగా తీసుకుంటున్నాను. సో టోటల్ మనకి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, పర్ అవర్కి తీసుకుంటున్నాం కాబట్టి 91/840. సో 91/840. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి టీ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. టీని అటు సైడ్ పంపించండి, 1/15 ప్లస్ 1/20 మైనస్ 91/840. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/T. సో ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి ఇక్కడ, సో దీన్ని క్యాన్సిలేషన్ చేయాలంటే చేయొచ్చు. సో ఏ విధంగా 7 13s పోతుంది, ఇది వచ్చేసి 7 12s, అంటే 120 ఉంటుంది డినామినేటర్లో. సో 120 ఎల్సిఎం అవుతుంది ఓవరాల్గా. సో 15 ఎన్ని టైమ్స్, 120లో 15 ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్, 20 అనేది మనకి 6 టైమ్స్ మైనస్ 13. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/T. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే 8 + 6 14, 14 - 13 అంటే మనకి 1. సో 1/120 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/T. సో ఫైనల్గా టీ ఈజ్ ఈక్వల్ అంటే 120 అవర్స్ టైం పడుతుంది. సో ఓవరాల్గా మనకి 120 అవర్స్. ఆప్షన్ సి వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. సారీ. సో ఫ్రెండ్స్ లాస్ట్ 3 క్వశ్చన్స్ ఆఫ్ ది వీడియో. సో క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. 15 experts can do as much as work as 25 trainees in a given period of time. A piece of work is to be done by 8 experts and 15 trainees. How many trainees alongside 11 experts would need to complete similar work in the same duration of time? So 9, 10, 11, 12. So ఇక్కడ ఏమంటున్నాడు, 15 experts ఏదైతే వర్క్ చేస్తారో సేమ్ అదే టైంలో 25 ట్రైనీస్ చేస్తారంటున్నాడు. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, 5 3s 5 5s 3 experts ఈజ్ ఈక్వల్ టు 5 ట్రైనీస్ వస్తుంది. నెక్స్ట్ ఏమిచ్చాడు, ఒక వర్క్ని 8 experts ప్లస్ 15 ట్రైనీస్ కలిపి చేస్తే సేమ్ అదే వర్క్ని ఎంతమంది ట్రైనీస్, ఎక్స్ అనుకుంటున్నాను, ఎంతమంది ట్రైనీస్ 11 experts కలిపి చేస్తారు అంటున్నాడు. సో ఇక్కడ ఏంటిది మనకి ఎంతమంది ట్రైనీస్ ఉన్నారో కనుక్కోవాలి. ఈ 2 వర్కులు ఈక్వల్ కాబట్టి ఈక్వేట్ చేశాను నేను. సో అన్ని ఎక్స్పర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రైనీస్లో కింద కన్వర్ట్ చేయండి. అంటే ఎక్స్పర్ట్స్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, 5/3 T అని చెప్పి రాసుకోవచ్చు. సో 8 × 5/3 T ప్లస్ 15 T అలానే ఉంచండి. నెక్స్ట్ x × T ప్లస్ 11 × E అంటే 5/3 T. సో ఇది ఇటువైపు తీసుకురండి. 8 × 5 40 T/3 ప్లస్ 15 T ఈజ్ ఈక్వల్ టు x × T ప్లస్ 55/3 T. సో ఇది ఇటువైపు వచ్చింది అనుకోండి, ఎల్సిఎం 3 అవుతుంది. సో ఇది 40 T ప్లస్ 15 × 3 45 T మైనస్ 55 T వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు x × T. న్యూమరేటర్ ఏమవుతుంది, 40 ప్లస్ 5 45 85 మైనస్ 55 30 T by 3 ఈజ్ ఈక్వల్ టు x × T. T గెట్ క్యాన్సిల్, 3 1s 3 10s. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 10. దట్ ఈస్ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీని యొక్క అర్థం ఏంటిది, 8 experts ప్లస్ 15 ట్రైనీస్ కలిపి ఏదైతే వర్క్ చేస్తారో సేమ్ అదే వర్క్ని 10 ట్రైనీస్ ప్లస్ 11 experts చేస్తారని చెప్పి అర్థం. సమ్ నెంబర్ ఆఫ్ ట్రైనీస్
ప్లస్ 11 ఎక్స్పర్ట్స్ అని ఇచ్చాడు. సో ఎంతమంది అంటే 10 ట్రైనీస్ కావాల్సి వస్తుంది. సో సేమ్ ఇదే బేస్ చేసుకుని ఇంకొక క్వశ్చన్ ఉంది. సో దాన్ని డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. So 24 experts can do as much as work 40 trainees in a given period of time. A piece of work can be done by 9 experts and 12 trainees. How many trainees alongside 12 experts would need to complete a similar work in same duration of time? So same previous question లాగానే ఇక్కడ ఏమంటున్నాడు, 24 ఎక్స్పర్ట్స్ ఏదైతే వర్క్ చేస్తారో సేమ్ అదే వర్క్ని 40 ట్రైనీస్ చేస్తారు అంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 6 4 10 2 3 2 5 ఫైనల్గా 3 ట్రైనీస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎక్స్పర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ట్రైనీస్ వచ్చారు. నెక్స్ట్ ఏమంటున్నాడు, కొంత వర్క్ని 9 ఎక్స్పర్ట్స్ 25 ట్రైనీస్ చేస్తారంట. సేమ్ అదే వర్క్ని ఎంతమంది ట్రైనీస్ అంటే ఎక్స్ అనుకుంటున్నాను ప్లస్ 12 ఎక్స్పర్ట్స్ చేస్తారు అంటున్నాడు. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏం చేయాలి, ఎక్స్పర్ట్స్ అన్నీ కూడా ట్రైనీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎక్స్పర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 5/3 ట్రైనీస్. సో 9 into 5/3t ప్లస్ 25t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టీ ప్లస్ 12 into 5/3t. 3 1s 3 3s 3 1s 3 4s ఇది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. 3 into 5 15t ప్లస్ 25t మైనస్ 20t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టీ. 15 ప్లస్ 25 40 40 మైనస్ 20 20 వస్తుంది ఆన్సర్. అంటే 9 ఎక్స్పర్ట్స్ ప్లస్ 25 ట్రైనీస్ ఏదైతే వర్క్ చేస్తారో సేమ్ అదే వర్క్ని 20 ట్రైనీస్ ప్లస్ 12 ఎక్స్పర్ట్స్ చేస్తారని చెప్పి అర్థం. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. బ్రిడ్జ్ కెన్ పెయింట్ ఏ వాల్ అలోన్ ఇన్ 7.2 days వైల్ మధుర్ వుడ్ నీడ్ 10.8 days టు డూ ద సేమ్ జాబ్. ఇఫ్ దే వర్క్ టుగెదర్ హౌ మెనీ డేస్ విల్ దే టేక్ టు పెయింట్ 5/6 ఆఫ్ ది వాల్? సో ఆప్షన్ 4.8 3.6 3.9 4.2. సో బ్రిడ్జ్ అనే అతను ఒక వాల్ని పెయింట్ చేయడానికి 7.2 10.8 days పడుతుంది అంటున్నాడు. అదే వాల్ని 5/6 వాల్ని పెయింట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ డాట్ తీసేయండి. 72 108 ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి 216. ఇది 3 times ఇది 2 times. సో 216/5. సో ఇక్కడ పెయింట్ చేయాల్సింది మనకి 5/6 కాబట్టి 5 క్యాన్సిల్ 36. ఇక్కడ ఇనీషియల్గా డాట్ తీసేయండి, మరి ఇక్కడ డాట్ తీసేయండి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.